క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ 12 మంది మావోయిస్టులు మృతి దాదాపు 5 గంటల పాటు భీకర కాల్పులు C-60 కమాండోస్ SI 2 జవాన్లకు గాయాలు హెలికాప్టర్ లో నాగ్పూర్ కు తరలించి ట్రీట్మెంట్ అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్ అయితే ఇక్కడ ఏది ఛత్తీస్గఢ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 10వ ఎన్కౌంటర్ మొత్తం మీద ఎన్కౌంటర్లు చేస్తూ ఇప్పటి వరకు 146 మందిని మొత్తం కూడా అంటే మావోయిస్టులని ఖతం చేసేటువంటి కార్యక్రమం చేపట్టింది అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా మొత్తం కూడా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి ఒక SIకి తర్వాత ఇంకొక కానిస్టేబుల్ కూడా అంటే జవాన్ కూడా గాయాలైనాయి. ఈ గాయాలైతే హెలికాప్టర్లు తీసుకుపోయారట. మొత్తం మీద అక్కడ మావోయిస్టులు లేకుండా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం. అయితే విషయం ఏంటంటే కేంద్రం కూడా దీనిపైన సీరియస్గా ఉంది. అయితే ఇప్పుడు మావోయిస్టులు నిజంగా అటువంటి భావజాలం ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అంటే ఇవన్నీ కూడా అంటే అవన్నీ కూడా తుపాకీ తూటా ద్వారానే రాజ్యాధికారం ఇట్లా అన్నీ కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి వచ్చి వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడితే బాగుంటుంది. తర్వాత అటువంటి దాని ద్వారా మార్పు తీసుకొస్తే బాగుంటుంది. అందుకే అక్కడ గద్దర్ కూడా అంటే ప్రజాయుద్ధ నౌక గద్దర్ కూడా ఆయన ఏమన్నాడు అసలు యాక్చువల్గా ఫస్ట్ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అని చెప్పేసి ఫస్ట్ భావించిన తర్వాత అందులో అడవి ఉద్యమాలలో చాలా వరకు పాల్గొన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించి ఊతం ఇచ్చిండు. అయితే ఆ తర్వాత క్రమంలో లేదు ఇది తుపాకీ గొట్టం ద్వారా కాదు అసలు యాక్చువల్గా బ్యాలెట్ ఓటు ద్వారానే దీని ద్వారానే ఇది సాధ్యమవుతుంది అని చెప్పేసి భావించిండు. తర్వాత ఈ వైపు వచ్చేసిండు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా భావజాలాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎవరైతే అటువంటి భావజాలం ఉన్నారో ఆ భావజాలం కరెక్ట్ కాదు. ఎందుకంటే హింస ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయదు. తర్వాత ఏదో సాధిద్దాం అనుకుంటే ఇప్పుడు పరిస్థితి అట్లా ఉండదు. కాబట్టి హింస కాకుండా ప్రజల్ని మెప్పించి ప్రజాస్వామ్యయుతంగా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, తర్వాత ఎట్లా మార్పులు చేస్తే బాగుంటుంది అనే దానిపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి చాలా మంది. సింపుల్ ఎగ్జాంపుల్ సీతక్క ములుగు ఎమ్మెల్యే సీతక్క గతంలో గన్ను పట్టింది. ఇప్పుడు ఎంతో మందికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది సీతక్క. బుల్లెట్ కాదు బ్యాలెటే ముఖ్యం అని చెప్పేసి బ్యాలెట్ అయితేనే కొంచెం మంచి జరుగుతుందని చెప్పేసి ఆమె కూడా. మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.